అది వేయనివ్వాలి. వేస్తే అది చల్లారిపోతుందమ్మా. కేకలు వేసే అవకాశం మగవాడికి కానీ, లేకపోతే మూతి ముడుచుకునే అవకాశమో, కేకలు వేసే అవకాశమో ఆడవాళ్ళకి కానీ, లేకపోతే బీపీ వచ్చి గుండె పగలడం ఖాయం. అవకాశం ఇవ్వాలి. ఏదో అంటాడు అన్నయ్య కాసేపు, ఆ కాసేపు లోపల పోతే అయిపోయాయి. తర్వాత అన్న తర్వాత వాళ్ళ బాధలో కాసేపు 1 గంట 2 గంటలో మాట్లాడరు అంతే. మన పుస్తకం మనం చదువుకోవడమే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తే. అటువంటి చదివితే వాళ్ళకి భయం వేస్తుంది. వెంటనే ఎక్కడికో పోతాడేమో ఈయన. అప్పుడు మళ్ళీ హరవిలాసాలు అవి చదవకూడదు. గట్టిగా దక్షిణామూర్తి స్తోత్రం చదివేయాలి. లేకపోతే కాతే కాంత్రాకస్యే ముఖస్థే పుత్రగా సంసారోయమతీవ విచిత్రగా భజ గోవిందం చదివేయాలి. వెంటనే అనుమానం వచ్చి దగ్గరికి వస్తారు, కాఫీ ఇస్తారు. వీడు ఎక్కడికి పోతాడేమో, మొత్తానికి ఆధారం చచ్చిపోతాం అన్యాయంగాను, వీడికి ఏదో పుట్టింది బుద్ధి. అయితే దానికి అనేక రకాల టెక్నిక్స్ ఉన్నాయి. అనుభవం గడుస్తున్న కొద్దీ అన్నీ తెలుస్తూ ఉంటాయి. అక్కడికి తెలియచేయాలి దాన్ని. అందుకే పార్వతీ పరమేశ్వరుల వివాహమే ఇప్పటికీ ఆదర్శం.